దేవుడు మనం గడిచిన నెల నుంచి ఈ వారం వరకు కూడా కాచి కాపాడి సంరక్షించి పోషించి ఈ దినం వరకు కూడా సజీవంగా ఆరోగ్యంగా ఈ దినాన దేవుని మందిరానికి రావడానికి బలం ఇచ్చిన యేసయ్యకి అందరూ రెండు చేతులు ఎత్తి దేవునికి స్తుతులు చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెచ్చారా? నేను మొన్న బైబిల్ కోసం చెప్పాను కదా, అందరూ బైబిల్ తెచ్చుకున్నారండి. బైబిల్ తెచ్చిన వారు పైకి ఎత్తి పాట పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడు నడుపును నే పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. హల్లెలూయా. ప్రపంచంలోనే ఏదైనా బెస్ట్ బుక్ ఉందంటే అది బైబిల్ మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాన్ రాసిన మూడో పత్రిక ఏమండి, ఒకటే అధ్యాయం ఉంటుంది. యోహాన్ రాసిన 3వ పత్రికలో 2వ వచనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించిన. చాలండి. ప్రియుడా అనే మాట దగ్గర మీ మాట పెట్టుకొని చదవండి. నా పేరు పెట్టుకొని చదువుతాను, మీ పేరు పెట్టుకొని చదవండి. కృప, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, లేదంటే కుమారి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయముల్లోనూ వర్ధిల్లు. మీ పక్కవారితో చెప్పండి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఏ విషయాల్లో సౌఖ్యంగా ఉండాలని అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి. మన కాన్సెప్ట్ ఏంటంటే వర్ధిల్లుట. ఒక విషయంలో వర్ధిల్లడం కాదు, కానీ ఆత్మీయ విషయంలో అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలని దేవుడు చెప్తున్నాడు అనమాట. చాలామందికి ప్రార్థన చేయమంటే నాకు రాదండి ప్రార్థన, మీరే చేసేయండి అంటారు. ఎన్ని సంవత్సరాలు చర్చకు వచ్చినా, ఎన్ని నెలలు చర్చకు వచ్చినా ఏంటి ప్రార్థన చేయడానికి చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు. నిజంగా మనం మనుషులతో మాట్లాడుతున్నామా, వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నామా ఏమండి, లేదంటే మనకి సమస్య తీర్చగలరు, వాళ్ళు మనకు సహాయం చేయగలరు అనే వ్యక్తితో మనం ఎలా మాట్లాడతాం? మన సమస్య అంతా కూడా వారికి అర్థమయ్యేలాగా చెప్తాం. ఏమండి, పలానా వారికి సహాయం చేశారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా చెప్తాం. అలాగే యేసు ప్రభు అంట మహోన్నతుడు, భయంకరుడు. ఆకాశం ఎంత ఉంటుందో చెప్పండి, ఎంత ఉంటుందా చెప్పండి. చాలా పెద్దది ఆకాశం. అంత ఆకాశం అంత సింహాసనం అంటే ఎంత పెద్ద సింహాసనం. ఆయన ఎంత భయంకరుడైన గొప్ప దేవుడు. భూమి అంతా, మన రాజమండ్రిలోనే ఎక్కడ చూసినా ప్రజలు 100,000 మంది ఉన్నారు. అలాగా ప్రపంచం మీద ఎంతమంది జనం ఉన్నారు? భూమి ఎంత భూమి. ఆ భూమికి అంట ఆయన పాదపీఠం పెట్టుకోడి అంత భూమి అంట. ఆయన పాదం ఒకటి సరిపోతుందంట భూమి. అంటే ఆయన ఎంత పెద్ద దేవుడో. నీ సమస్యను 2 పాయలు చేయడానికి ఆయన సమర్థుడు. ఆయన్ని ప్రార్థన చేయడానికి మనం ఏం చేస్తామంటే సిగ్గుపడతాము. కానీ దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థనలో వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన రాకపోతే ప్రభువా నాకు ప్రార్థన చేయడం నేర్పించు, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా, నీ పాదాలు తడపకుండా నా ప్రేమ సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా ప్రేమ సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా ప్రేమ సాగదయ్యా. ప్రార్థనే పైనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే పరాజయము, ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే
ప్రభువా మాకు ప్రార్థన చేయడం దేవుని స్తుతించడం. ఏమండి, చాలామంది మనకి మేలు చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తాం, పొగుడుతూ ఉంటాం. వాళ్ళని ఏం చేస్తాం, ఇన్స్పైర్ చేయాలని, వాళ్ళ ఘనత పొందుకోవాలని మనం ఏం చేస్తాం. చాలామంది అధికారులు ఇప్పుడు మొన్న అందరూ చాలామంది టీడీపీలో గెలిచారు కదా, వాళ్ళ దగ్గరికి ఏం చేస్తారు, బుకేలు పట్టుకొని, దండలు పట్టుకొని, సాల్వాలు పట్టుకొని ఏమంటే ఏం చేస్తారు, వాళ్ళు మెప్పు పొందాలని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనకు సహాయం చేస్తారని ఏం చేస్తాం, వాళ్ళని పొగుడుతూ ఉంటాం. కానీ మనుషులు నమ్ముకుంటే కంటే ఎవరినంట, యెహోవాను ఆశ్రయించట మేలు. రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆయన కనుక మనల్ని మీరు చూస్తే, ఆయనే జాలి పడితే లోకంలో ఎవ్వరు పట్టించుకోకపోయినా మనకు పర్వాలేదు. దేవునికి స్తోత్రం. అందుకని దావీదు అంటాడు, ఆకాశమందు నీవు నాకు ఉండగా లోకంలోనిది ఏది కూడా నాకు అక్కర్లేదు. హల్లెలూయా. ఆయన సహాయం మనం పొందుకోవాలంటే ప్రతిదినాన మనం ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో మాట్లాడాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి. ఏమండి, ప్రార్థన చేసుకుంటున్నాం మంచిదే. కొంతమంది పాటలు పాడమంటే ఏమవుతారు, పాడనండి, నాకు రాదండి. ఏమంటే ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా మౌత్ తీసుకొని పాట పాడని సిగ్గుపడిపోడు. పాట వచ్చు, కానీ మనుషులు ఏమనుకుంటారు, ఒకవేళ బాగా పాడకపోతే ఏమండి ఏమనుకుంటారు అనుకుంటారు. అనుకుని ధైర్యంగా దేవుని కోసం పాట పాడడానికి ఏమవుతారంటే సిగ్గుపడతారు. కీర్తనల గ్రంథం 149 అధ్యాయం చూడండి, మొదటి వచనంలో యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకి స్తోత్ర గీతం పాడుడి. ఏమనుందంటే యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. ప్రతి వారం పాడిన పాటలే కాదు, కొత్త పాటలు కూడా మనం ఏం చేయాలంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేర్చుకోవాలి. మీ అందరికీ యూట్యూబ్స్ ఏమండి, టీవీ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి, అందరికీ అన్నీ వచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎప్పుడూ నేర్చుకునే పాటలకు కొత్త పాటలు కూడా నేర్చుకోండి. భక్తులు కూడుకునే సమాజంలో ఆయనకి ఏం చేయాలంట, స్తోత్ర గీతము పాడాలి. మనం అందరం కూడా ధైర్యంగా దేవుని కోసం పాడితే ఆయన కూడా ధైర్యంగా మన కోసం కార్యం చేయడానికి నిలబడతాడు. దేవునికి స్తోత్రం. ఎలా వచ్చినా పర్వాలేదు. చిన్నపిల్లలు వచ్చిరాని మాటలు మాట్లాడితేనే చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్ అమ్మ అంటాడు, అయ్యే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ వచ్చిరాని మాటలు ఆ తర్వాత ఏం చేస్తాడు, మంచిగా మాట్లాడతాడు. కాబట్టి మనం వచ్చిరానట్టుగానే పాడినా పర్వాలేదు, కానీ దేవుని స్తుతించడం మాత్రం మానకుడు. కీర్తన గ్రంథం 100 అధ్యాయము ఏమండి 4వ వచనంలో చూడండి, కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడు. ప్రార్థనే కాదు, ఇప్పుడు మనం ఏం చేయాలి, కీర్తనలు కూడా పాడాలి. కీర్తనలు పాడచ్చు, ఆయన ఆవరణంలో ప్రవేశించాలి. నెక్స్ట్ పాటలు పాడడం కూడా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, సాక్ష్యం. చాలామంది సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడిపోతారు. వాళ్ళ జీవితంలో మేలు జరిగినా కూడా దాచిపెట్టేస్తారు. మౌత్ తీసుకొని సాక్ష్యం చెప్పాలంటే భయం, కానీ దేవుడు మాత్రం మన జీవితంలో కార్యం చేసేయాలి. మరి అంటే నువ్వు సాక్ష్యం చెప్పడంలో ఏమవుతుందో వర్ధిల్లట్లేదు. కీర్తన గ్రంథం 103 అధ్యాయం 2వ వచనంలో ఏముంది చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకూడదండి. అంటే చిన్న కార్యం చేసినా కూడా ఏం చెప్పాలి, సాక్ష్యము చెప్పాలి. ఈ వారం అంతా కాచి కాపాడాడండి, సజీవంగా ఉంచాడండి, అదే నా సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఏముంది నా జీవితంలో ఏమి జరగట్లేదే అని అనుకోకూడదు. ఇలా బ్రతికున్నామంటేనే దేవుని కృప. హల్లెలూయా. కొంతమంది ఏంటంటే అన్ని విషయాల్లో కూడా చింతిస్తూ ఉంటారు, ఏం జరిగింది, ఏం చేశాడు దేవుడు, దేవుని మందిరానికి వెళ్తున్నా ఏం మేలు పొందుకున్నాం. ఏమండి, ఒక ఇద్దరంట చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారంట. ఒక అతను ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను ప్రార్థన చేసింది ఏది జరగట్లేదు, నేను ఆశించినట్టుగా నా లైఫ్ ఏమీ లేదు, నేను ఆశించినట్టుగా ప్రమోషన్ లేదు, జీతం సరిపోవట్లేదు, నేను అనుకున్నట్టుగా అన్నీ అచీవ్ చేయలేకపోతున్నాను, సాధించలేకపోతున్నాను, ఏంటి ప్రభువా ఈ జీవితం ఏంటి, నేను చేసిన ప్రార్థనలు వింటలేదా అని దేవుడి మీద సనుక్కుంటా ప్రార్థన చేస్తున్నాడంట. సనుక్కుంటున్నాడంట దేవుని సన్నిధికి వచ్చి, ఏమండి నేను ఆశించినంత జీవితం ఇవ్వట్లేదు, నేను ఆశించినట్టుగా నా లైఫ్ ఉండలేదు, నేను ఆశించినట్టు ఇల్లు ఇవ్వలేదు, కారు ఇవ్వలేదు, బంగ్లా ఇవ్వలేదు అని ఏంటండి చింతిస్తున్నాడంట. అయితే అతను పక్కన ఇంకొక ప్రార్థన వినిపిస్తుందంట. ఆ వ్యక్తి చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ప్రభువా
నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని నాకు ఇచ్చావు. ఏమండి, నాకు 2 చేతులతో పాకుతైనా నీ సన్నిధికి వచ్చే కృపను అనుగ్రహించు. తీర చూస్తే అతనికి 2 కాళ్ళు లేవంట. ఆయన దేహంతో పాకుతూ, చేతులతో పాకుతూ దేవుని సన్నిధికి వచ్చాడంట. ఆయన అన్నాడు, కాళ్ళు లేకపోయినా చేతులు ఇచ్చావు ప్రభువా, మంచి వస్త్రాలు లేకపోయినా ఆరోగ్యం ఇచ్చావు ప్రభువా, అయ్యా తినడానికి అయ్యా కష్టపడి పని చేసుకోలేకపోయినా ఏదో ఒక విధంగా ఆహారాన్ని ఇస్తున్నావు ప్రభువా, అందు నిమిత్తమే నీకు స్తుతులయ్యా అంటుంటే ఈయన కళ్ళంటా కూడా కన్నీరు ఆగలేదంట. నిజమే, దేవుడు మనకి ఏమండి 2 చేతులు 2 కాళ్ళు, దేవుని మందిరానికి వచ్చి స్తుతించి ఆరోగ్యం ఇచ్చాడు. లేచి మన పని మనం చేసుకోగలుగుతున్నామంటే దేవుని మహా ఉన్నతమైన కృప కాదంటారా? చెప్పండి, అవును కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత చక్కగా మనం దేవుని సన్నిధికి రాగలుగుతున్నామంటే, మన పనులు మనం చేసుకోగలుగుతున్నామంటే, కష్టపడి ఏమంటే ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నామంటే, మన కుటుంబంలో పనులు చక్కబెట్టుకోగలుగుతున్నామంటే, ప్రతిదినాన్ని 3 పూట్ల ఆహారం తీసుకోగలుగుతున్నామంటే, తిన్న ఆహారం జీర్ణమవుతుందంటే, ఇదంతా కూడా ఎవరి కృప చెప్పండి? దేవుని కృప. అద్దె గృహంలో ఉండడానికైనా, అద్దె కట్టుకోవడానికైనా దేవుడు స్తోమత అనుగ్రహించాడు కదా. ఏమండి, మన రోడ్డు మీద ఏదో పక్కన మనం ఉంచలేదు కదా. అయినా దేవుడికి మనం ఏం చెల్లించలేకపోతున్నామంటే కృతజ్ఞత స్తుతులు ఆయనకి చెల్లించలేకపోతున్నాము. అంటే మనం సాక్ష్యం చెప్పడంలో ఏమవ్వట్లేదు, వర్ధిల్లట్లేదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, సాక్ష్యం చెప్తారు, వాక్యాన్ని మాత్రం చదవరు. ప్రార్థన మాత్రం చాలా లిస్ట్ దేవుడికి చెప్తారు కానీ వాక్యాన్ని మాత్రం చదవరు. కానీ వాక్యం లేదు, దివారాత్రాలు ధ్యానించేవాడు వర్ధిల్లుతాడు. ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ధ్యానిస్తేనే మనం ఏం పొందుతాం? ధన్యత పొందుకుంటాము. ఈ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే వాక్యమే మనకు బాధలు ఏమిస్తుందంటే వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది చుంటె వేల వంటిది, నా జీవము మహామధురమైనది. పాల వంటిది చుంటె వేల వంటిది, నా జీవము మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాశుల కన్నా ఘోర తగినది, రత్నరాశుల కన్నా ఘోర తగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి స్తోత్రం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సాయి చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. నేను వచ్చే వరకు చదువుతాయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండే. వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండవు. ఏం చదువుట ఎందు? వాక్యం చదువుట ఎందు, హెచ్చరించుట ఎందు, బోధించుట ఎందు. ఇవేమి కూడా నువ్వు తప్పిపోవద్దు. వాక్యాన్ని ప్రతిదినం కూడా ధ్యానించు. ఒక తలాంతకు మనం ఏం చేసుకోవాలంట? వృద్ధి చేసుకోవాలి. ప్రార్థన వచ్చిన వారు పాటలు నేర్చుకోవాలి, పాటలు వచ్చిన వారు వాక్యం నేర్చుకోవాలి. అంటే ఆత్మీయ స్థితిలో ఒక దినానికి మనం ఏం చేయాలి? ప్రతిదినము అన్ని విషయాల్లోనూ, ఒక విషయం కదా, అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి. ఈ సంవత్సరంలో పాటలు పాడలేని వారు ఏం చేయాలి? పాటలు పాడాలి. సాక్ష్యం చెప్పలేని వారు సాక్ష్యము చెప్పాలి. వాక్యం చదవగలిగిన వాక్యానికి కంఠపాఠము చేయాలి. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు? 5కు 5 సంపాదించి.
2 తలాంతులు ఇచ్చినవాడు 2కు 2 సంపాదించాడు. కానీ 1 తలాంతు ఇచ్చినవాడు ఏం చేశాడట? భూమిలో దాన్ని దాచిపెట్టేసి ఎదుగు బదుగు లేకుండా ఏం చేశాడు? జీవించి ఏమండి లెక్క చూసుకున్నప్పుడు యజమానుడు వచ్చి లెక్క చూసుకున్నప్పుడు ఇదిగో నీ తలాంతు నువ్వే తీసుకో అనిస్తే అతను అన్నాడంటే ఎంత చెడ్డదాసుడు నువ్వు, ఆ డబ్బుల్ని నేను వడ్డీకి ఇచ్చుకున్నా, నాకు వడ్డీకి వస్తాయి కదా, నేను ఆ బ్యాంకులో వేసుకున్నా నాకు వడ్డీకి వస్తాయి కదా, నీకు ఎందుకు ఇచ్చాను, నువ్వు అభివృద్ధి పొందుతావనే కదా, నువ్వు దాన్ని ఎందుకు వృద్ధి చేసుకోలేదు అని దేవుడు మనల్ని కూడా అడుగుతాడు. ఇన్ని సంవత్సరాలు నీకు ఆయుష్కాలం ఇచ్చానే, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, లేదంటే 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు జీవించి దేవుని కోసం ఒక పాట పాడలేకపోతున్నావు, ఒక సాక్ష్యం చెప్పలేకపోతున్నావు, వాక్యాన్ని చదవలేకపోతున్నావు అంటే నువ్వు ఆత్మీయ స్థితిలో ఏమవుతున్నావు? వర్ధిల్లుతున్నావు, వర్ధిల్లట్లేదా? వర్ధిల్లట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు ఉదయకాల సమయంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. చూడండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. వాక్యం తీయగలిగిన వారు తొందరగా తీసి వాక్యం చదవండి. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్లజేసి చక్కగా ప్రవర్తించదు. దివారాత్రాలే ఈ వాక్యాన్ని ధ్యానిస్తేనంట మన మార్గాన్ని ఏం చేస్తాడట? వర్ధిల్ల చేస్తాడు. అందుకని వాక్యం ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గం ఆయన వాడికి బోధిస్తాడండి. మనం ఏ మార్గంలో వెళ్ళాలో, మన బిడ్డలు ఏ మార్గంలో వెళ్ళాలో, మన భర్త ఎలా మారాలో, మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, మన బిడ్డల్ని ఎలా చదివించాలో ఇవన్నీ కూడా ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఎప్పుడు? ఆయన మీద పూర్తిగా ఆధారపడినప్పుడు. అందుకని నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ మార్గాల్ని సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ప్రార్థనలో వర్ధిల్లాలి, పాటల్లో వర్ధిల్లాలి, సాక్షిలో వర్ధిల్లాలి, వాక్యంలో వర్ధిల్లాలి. ఇంకా లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు ఎందులో వర్ధిల్లాడో మనం చూద్దాం. వయస్సునందును దేవుని దయందును. హల్లెలూయా. చెప్పండి, యేసు ప్రభు గారు ఎందులో వర్ధిల్లారంటే దేవుని దయలో వర్ధిల్లారు, మనుషుల దయలో వర్ధిల్లారు. చాలామంది మనుషుల దయ ఉంటే సరిపోతారు అనుకుంటారు. కీర్తన గ్రంథం 146వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొని. చదవండి. నమ్ముకొనబడి వారి ప్రాణములు వెడలిపోతాయి, వారి మంటి పాలవుతారు, వారి సంకల్పాలు నాడే నశిస్తాయి. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడే ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? యెహోవా మీద, యేసయ్య మీద ఎక్కువ ఆశ పెట్టుకోవాలి. కావలి వారు ఉదయం కొరకు ఆశ పెట్టుకుంట కంటే నా ప్రాణం ఎక్కువగా నీ కొరకు ఆశ పెట్టుకుంటున్నది అన్నాడు దావీదు 130వ అధ్యాయం 5వ వచనంలో. ప్రభువా నీ మాట మీద ఆశ పెట్టుకున్నాను, ప్రభువా నువ్వే నాకు సహాయం చేయగలవని మనం దేవుని మీద పూర్తిగా ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మన విషయంలో కలుగ చేసుకోవడం ప్రారంభిస్తాడు. దేవుని దయను సంపాదించుకుంటే మనుషుల దయ ఆటోమేటిక్గా వస్తుంది. దేవుని ప్రేమించడం వస్తే మనం మనుషులు కూడా ప్రేమిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, రూతుని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని విడిచిపెట్టలేదు. అత్తని ఏమండి, అత్తకి కలిగిన ఆస్తిని చూడలేదు, అత్తకి ఏమీ లేదు, కానీ అత్తకు కలిగిన దేవుని చూసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారావంటి తన జీవితాన్ని మాధుర్యంగా మార్చాడా లేదా? చెప్పండి, మార్చాడు కదా. రూతు దేవుని దయను సంపాదించుకుంటే బోయాజుకి ఆమె మీద దయ కలిగేలా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ పొలంలో అయితే ఆమె పరిగేరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలానికి యజమానురాల్ని చేసేసాడట దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరు ఏమంటే దేవుని దయను సంపాదించుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన
చేసినప్పుడు ఏమండి ఆమె రాజు దయను కూడా పొందుకుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి దయను సంపాదించుకోవడానికి చూడాలి? దేవుని దయను సంపాదించుకోవడానికి చూడాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? మనుషులను సంతోషపెట్టుకోవాలైతే ఎప్పటికీ కూడా నేను దేవుణ్ణి సంతోషపెట్టను. దేవునికి క్రీస్తు దాసుని కాకే పోదును. మనుషుని సంతోషపెట్టాలనుకుంటే నేను యేసుక్రీస్తుడికి దాసుని కాను. మనుషుల్ని మనం సంతోషపెట్టాలనుకున్నది ఎప్పటికీ కూడా జరగదండి. మనుషుల్ని మనం ఎంత సంతోషపెడదాం అనుకున్నా వాళ్ళకి ఏదో ఒక విషయంలో అసంతృప్తి ఉంటుంది. మనుషులు ఏమండి లావుగా ఉన్నారనుకోండి, అమ్మో చాలా లావుండి బాబు అంటారు. ఆ లావుగా ఉన్న వాళ్ళు డైటింగ్ చేసి సన్నంగా అయిపోయారు. షుగర్ ఏమోండి సన్నంగా అయిపోయారు. వాళ్ళకి ఏమన్నా థైరాయిడ్ ఉందేమో అలాగే అయిపోయారు. పొట్టిగా ఉంటే పొట్టండి బాబు చాలా, పొడవుగా అంటే బాబోయ్ పొడవండి, నలుపుగా అంటే నలుపండి బాబు, వైట్గా తెలిపండి అంతే, కలలేదండి. ఎలా చూసినా ఏమంటారు? వాళ్ళ దయను మనం ఏం చేయాలంటే వాళ్ళు మనం తృప్తిపరచలేము. ఏమండి ఏదో ఒక పేరు పెడతానే ఉంటారు మనుషులు. మన ముందు మంచిగా మాట్లాడతారు, కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత అన్నీ ఇస్తుంటే ఆయన బాగా ఉందండి బాబు అందుకే పంచి పెడుతున్నాడు. ఏమి ఇవ్వకపోతే పుస్తకిస్తున్నారండి బాబు, కొద్దిగా ఏం పెట్టడం ఏంటంటే పెట్టినా తిడతారు, పెట్టకపోయి ఎవరు డబ్బులు ఇస్తున్నాడో మన డబ్బులే కదా ఇస్తున్నాడు. అలా మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళు దయని సంపాదించుకొని చూస్తే వాళ్ళు ఏదో ఒక విషయంలో మనకు అసంతృప్తిని ఇస్తారు. కానీ దేవుడి దయను మనం సంపాదించుకుంటే ఎవరిని మనల్ని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు. నన్ను ప్రేమించి వారిని ఏం చేస్తాను? ఆస్తికర్తలుగా చేస్తాను. వారి నిధులను నింపుతానన్నాడు. చెప్పండి, ఇప్పుడు ప్రార్థనలో వర్ధిల్లాలి, పాటల్లో వర్ధిల్లాలి, సాక్షిలో వర్ధిల్లాలి, వాక్యంలో వర్ధిల్లాలి, దేవుని దయలో వర్ధిల్లాలి, మనుషుల దయలో వర్ధిల్లాలి. చూడండి ఇంకొకటి చూద్దాము. తర్వాత మనం ప్రేమలో కూడా వర్ధిల్లాలి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ప్రతి ఒక్కరు కూడా నిద్రపోకూడదు. నేను నిద్రపోయే సమయం కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అలాగే మీరును ఒకని యందు ఒకడు మనుషులందరి ఎడల ప్రేమతో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయుగాక. మేము ఎలా అయితే ఇతరులను ప్రేమిస్తున్నామో మీరు కూడా అలాగే ఒకరినొకడు ప్రేమించుకోవాలి. మనుషులందరి ఎడల కూడా ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. మనం దేవుని ప్రేమిస్తామంటే మనుషులు కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. కనబడని దేవుని ప్రేమించాలి అంటే కనిపించే మనుషులు మనము ప్రేమించాలి. ప్రేమ లేకపోతే ఏంటంట? వ్యర్థుడని అన్నాడు పౌలు. ప్రేమ లేకపోతే నేను వ్యర్థును. ఇతరులను క్షమించకుండా దేవుడిని నీ పాపాలు క్షమించమని ఎలా అడుగుతావు అన్నాడు. ఏమండి మార్కు సువార్తలో ఉంటుంది, నిన్ను వలే నీ పొరుగువారిని ఏం చేయాలి? ప్రేమించాలి. చూడండి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలో మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞలో 2వ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు, నువ్వు ఎలా ఉన్న స్థితిలో ఉండాలనుకుంటున్నావో పక్కవారి మంచి కూడా మనం అలాగే కోరుకోవాలి. ఏమండి నేను ఇదివరకు కూడా చెప్పాను కదా, మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్పాను. 18వ అధ్యాయంలో పాస్టర్ గారు నాకు ఇచ్చినటువంటి గుడ్ ఫ్రైడేకి ఇచ్చిన మొదటి మాట, తండ్రి వీరేం చేసినారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్న దాంట్లో ఈ ఉపమానం చెప్పాను. దేవుడి దగ్గరికి శిష్యులు వచ్చి అన్నారట, అంత చదవడానికి టైం లేదు కానీ 18వ అధ్యాయం 21వ వచనం నుంచి 35వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఏమంటే శిష్యులు అన్నారంట, ఎవరైనా మా ఇళ్ళ తప్పిదం చేస్తే మేము వారిని 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా ప్రభువా అంటే ఆయన అన్నాడంట, రోజుకి 7 సార్లు కాదు 77 సార్లు క్షమించాలి. 77 సార్లు క్షమించినప్పటికీ ఆ రోజు అయిపోతుంది. నిజమే, కోపం వస్తుంది, అందరికీ కూడా కోపం వస్తుంది. అది ఎలాగివి అంట కోపం వెంటనే వచ్చేస్తుంది. వెంటనే
కానీ సాయంత్రానికి ఏం చేయాలి? కలిసిపోవాలి. పాస్టర్ చాలా ఫైటింగ్ ఆడేసుకుంటారు ఇంట్లో. కానీ ఎవరైనా వచ్చేటప్పటికి ఏం చేస్తారు? అమ్మాయి అది తీసుకురాను కానీ పాస్టర్ గారు ఏం తెలియదు. వెంటనే మేము కూడా గొడవ ఆడుకున్నాం చిన్నప్పటి నుంచి కూడా. అందులో ఇన్వాల్వ్ అవ్వం. ఎందుకోసం అంటే మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళకి ఏమవుతారు? కలిసిపోతారు. అదే బైబిల్లో కూడా ఏముందంటే సూర్యుడు అస్తమించే లోపల ఏం చేయాలంట? దాన్ని ఏం చేయాలి? మర్చిపోవాలి, క్షమించాలి. మనం కూడా భార్య భర్తలు గొడవ ఆడుకుంటే మళ్ళీ ఏం చేయాలి? కలిసిపోవాలి. దాన్ని ఇంకలా సాగ తీసుకుంటూ అది ఏమవుతుంది? తెగిపోవాలి. అందుకని వాక్యులు అంటాడు మనల్ని ఎలా మనం ప్రేమించుకుంటామో అలాగే ఏం చేయాలంటే ఇతరులను కూడా క్షమించాలి. ఒక దాసుడు యజమాని దగ్గర 10,000 తలాంతులు తీసుకున్నాడు అంటాడు. అంటే ఒక తలాంతు 3,600 రూపాయలు. అలాంటి 10,000 తలాంతులు అంటే 3,60,00,000 ఉంటుంది. మీకు అర్థమయ్యే రీతిలో 1,00,00,000 రూపాయలు అప్పు చేశాడండి. 1,00,00,000 రూపాయలు అప్పు చేశాడు. ఆ యజమాని వచ్చాడు, ఇప్పుడు వరకు నువ్వు అసలు చెల్లించలేదు, వడ్డీ చెల్లించలేదు అని అతని యజమాని అది ఆస్తుని నిలదీసినప్పుడు అతను అన్నాడంట, ఏమండి నేను భార్యతో బిడ్డలతో ఉన్నాను, నా కష్టార్జితం నాకే సరిపోవట్లేదు, నాకు కొంచెం టైం ఇవ్వి, నేను ఈ అప్పంతా తీర్చేస్తానని బ్రతిమలాడుకుంటే ఆ యజమానికి జాలి కలిగిందంట. కనికరి పడి అన్నాడంట, సరే ఇంక నువ్వు అప్పేమి తీర్చొద్దు, నువ్వు వెళ్ళు, సుఖంగా నీ భార్యతో నీ బిడ్డలతో సుఖంగా జీవించమని పంపించాడంట. అతను వెళ్తున్నప్పుడు అతనికి ఒక 100 దేనారాలు అప్పున్నవాడు కనిపించాడు. దేనారం అంటే ఒక 10 రూపాయలు, అంటే ఒక 50 రూపాయలు అప్పున్నవాడు కనిపిస్తే అతను అంటున్నాడంట, ఓ నా అప్పు ఎప్పుడు తీరుస్తావు అంటే అతను అన్నాడంట, అతను కూడా ఇలాగే అన్నాడంట, నాకు కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇస్తే నేను మీ అప్పు అంతా కూడా తీర్చేస్తానంటే ఏమండి అతను అనంట, లేదు నువ్వు నా అప్పు తీర్చే వరకు కూడా ఇదిగో జైలు వేసేస్తానని అతను తీసుకెళ్ళి జైల్లో వేసేసాడంట. కాలు పట్టుకొని బ్రతిమలాడినా కూడా ఒప్పుకోలేదంట. అతను చూస్తున్న వారందరికీ చాలా ఆశ్చర్యం కలిగి చాలా బాధ అనిపించేసి ఏమంటే యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పారంట, ఇదిగో నువ్వు ఇతనికి 1,00,00,000 రూపాయలు అప్పు తీర్చావు కదా, అప్పు లేకుండా చేసావు కదా, అయితే అతను 50 రూపాయలు అప్పు చేసిన అతనికి 50 రూపాయలు అప్పు తీర్చకుండా అతన్ని తీర్చకపోతే అతను జైల్లో వేసేసాడు అని అతను చెప్పినప్పుడు యజమానికి చాలా కోపం వచ్చేసి అతన్ని పిలిపించండి అని, ఇదిగో నేను నీకు ఎంత అప్పు తీర్చినప్పుడు నువ్వు 50 రూపాయలు అప్పు ఉన్నవాడిని నువ్వు క్షమించలేకపోయావా, ఎంత చెడ్డదాసుడివి నువ్వు, నీ అప్పు వడ్డీ అంతా తీర్చే వరకు కూడా జైల్లోనే ఉండని అతను తీసుకెళ్ళి చెరసాల్లో వేశాడు. నిజమే, మన అపరాధాలు ఎన్నో చేసాం కదండి, మనం ఎన్నో అపరాధాలు ఎన్నో తప్పులు మనం చేస్తున్నాం. అందుకని కీర్తన గ్రంథం 103:9 ఏమనుంటుందంటే, మన పాపమును బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉందో ఆయన ఏందో భయభక్తులు గలవారు ఏడాది ఆయన కృప అంత అత్యధికంగా ఉంది. పడమటికి తూర్పు ఎంత దూరము ఆయన మన అతిక్రమం అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి కుమారుని జాలిపడినట్లు మన ఎడల ఆయన జాలిపడ్డాడు. నరునాయు గడ్డి వలె ఉన్నదని, అడుగు పువ్వు పోయినట్లు వాడు పోయినని, దాని మీద గాలి వేస్తే అది ఉండదని ఆయన మన మీద ఏం చేశాడు చెప్పండి? జాలిపడ్డాడు. మరి నువ్వు ఇతరులు ఎందుకు క్షమించలేకపోతున్నావు, ఇతరులు ఎందుకు ప్రేమ చూపించలేకపోతున్నావు అంటే నీలో ఏమి లేదు, యేసుక్రీస్తు లేడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు ఇతరులను కూడా ప్రేమిస్తావు. చెప్పండి, మనం ఎందులో వర్ధిల్లాలి? ప్రేమలో వర్ధిల్లాలి. నీ ప్రేమ నాలో మండుచున్నది, ఆ మంటని ఎవరు ఆత్మజాలరు. నీ ప్రేమ నాలో మండుచున్నది, ఆ మంటను ఎవరు ఆత్మజాలరు. చెప్పండి. ఇంకొకటి ఏంటంటే దేవుని మందిరంలో వర్ధిల్లాలి. చూడండి, కీర్తన గ్రంథం 92:13. హల్లెలూయా. మనం ఎక్కడ వర్ధిల్లాలంట? దేవుని మందిరంలో. దేవుని ప్రేమించడంలో కీర్తన గ్రంథం 122 కూడా ఉంటుంది. నేను యెహోవా మందిరానికి వెళ్ళాలన్నప్పుడు మనుషులు నాతో అన్నప్పుడు నేను ఏం చేశాను? సంతోషించాను. యెరూషలేమా మా పాదములు ఎక్కడ ఉన్నాయి? నీ గుమ్మములో నిలిచి ఉన్నాయి. తర్వాత
పట్టణం వలె కట్టబడి ఉన్నావు. యెరూషలేముని ఎందుకు దావీదు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే యెరూషలేములో ఏముందంట? దేవుని మందిరం ఉంది. దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించేవారు కూడా వర్ధిల్లుతారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చర్చికి వెళ్ళాలంటే చాలామంది చాలా లేటుగా వస్తారు. దేవుని చర్చికి వెళ్ళాలంటే ముందు రోజే శనివారమే మనం సిద్ధపడిపోవాలి. ఏ చీర కట్టుకోవాలి అది ముందుగానే సిద్ధపరిచేసుకోవాలి. ముందుగానే మనం ఏం చేయాలంటే తలస్నానం చేయడం ఆ రోజు లేట్ అవుతుంది అనుకో, ముందు రోజే చేసే. చాలామంది తడి తలతో వచ్చేస్తూ ఉంటారు. లేదా నూనె పెట్టేసుకొని ఏదో చీర కట్టేసుకొని ఏదో బట్టలు వేసేసుకొని దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు సంతోషంతో ఒక పండగలాగా దేవుని ఆరాధించాలంట. దేవునికి స్తోత్రం. అలాగే ఉత్సాహంతో ఏం చేయాలి? యెహోవాను సేవించు, ఉత్సాహగానం చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని రండి నమస్కరించి యెహోవాని మనం ఏం చేస్తాం? సేవిస్తాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాలి. ఒక వ్యక్తిట నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను చూడండి. నేను ఈ వాక్యం విన్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఒక గుండె సూదుల కంపెనీలో, గుండె సూదులు తయారు చేసే కంపెనీలో ఒక వ్యక్తి పనిచేసేవాడంట. ఆయన ప్రతి వారము చర్చ్ మాత్రం మానేవాడు కదంట. అతను ఓనర్ చాలాసార్లు అతను గద్దించాడంట, ఇదిగో నువ్వు ప్రతి ఆదివారం సెలవు పెట్టేస్తున్నావు, 6 దినాలు చక్కగా వస్తున్నావు, ఆదివారం అయితే చాలా నువ్వు మానేస్తున్నావు, నువ్వు ఇలా మానేస్తే మాత్రం నేను ఉద్యోగంలో తీసేస్తానంటే అతను అన్నాడంట, ఆదివారం మాత్రం నేను పనిచేయనండి, మీరు నాకు డబుల్ శాలరీ ఇచ్చినా కూడా నేను ఆదివారం మాత్రం పనిచేయను. ఆదివారం ఏదైనా చెప్పండి విశ్రాంతి. 6 దినాలు మా దేవుడు పని చేసుకోమన్నాడు, 7వ దినం మాత్రం దేవుడి సన్నిధికి వెళ్ళమన్నాడు, అక్కడ ఆరాధించమన్నాడు, అక్కడ మేము దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఆ దినం మాత్రం నేను పని చేయనండి అంటే యజమాని చాలా కోపం వచ్చేసి, సరే అయితే నేను ఈ రోజు నుంచి నేను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను, ఆదివారం ఒకటే కాదు మిగిలిన దినాలు కూడా దేవుడిని స్తుతించుకో, దేవుడినే ప్రార్థించుకొని అతని పని నుంచి తీసేసాడంట. అతనికి ఎలా ఉంటుందో చెప్పండి, చాలా బాధగా ఉంది. అతను తెస్తే అతని బిడ్డలు ఆమె భార్య తినాలి. అలాంటి పరిస్థితులు అతను ఉద్యోగం నుంచి తీసేసినప్పుడు అతని భార్య అడిగిందంటే, ఎందుకంటే అతను నిరాశగా నిస్పృహగా ఉన్నారు, ఏమైందంటే ఇదిగో నన్ను ఉద్యోగం నుంచి తీసేసారంటే ఏం జరిగింది, మీరు ఏమైనా తప్పు చేశారా అంటే, లేదు నేను ఆదివారాన్ని దేవుని సన్నిధికి వెళ్తానని, దేవుని మందిరానికి వెళ్తానని ఆదివారం డ్యూటీకి నేను మానేస్తుంటే కోపం వచ్చింది అని తీశారంట. ఆ భార్య అన్నదంటే, ఏం పర్వాలేదండి, దేవుడు మీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, ఉద్యోగం కుదరకపోతే ఆదివారం ఉదయం కుదరకపోతే కనీసం సాయంత్రమైనా దేవుడి సన్నిధికి రావాలి. కానీ కొంతమంది ఆదివారం పూర్తిగా దొంగిలించేస్తారు. అలా మనము ఉండకూడదు. అయితే మీరు దేవుని కోసమే కాబట్టి ఏం పర్వాలేదు, మీరు ఏ దొంగతనమో చేయలేదు, లేకపోతే మీరు ఏ నష్టమో మీ యజమానం చేయలేదు, కానీ మీరు ఆదివారం దేవుడు స్తుతించడం వల్లే కదా మిమ్మల్ని పనిలో తీస్తారు, దేవుడు మీకు మంచి పని ఇస్తాడులేండి అని అన్నదంట. వారిద్దరు కూడా వారికి ఉన్నటువంటి పెరట్లో గార్డెన్లో పనిచేస్తుండగా అతనికి గుండు సూదుల కంపెనీలో పనిచేస్తున్న అలవాటు కాబట్టి ఎప్పుడు కూడా తన షర్ట్కి ఒక గుండు సూది ఇలా పెట్టుకునేవాడట. ఆ పని చేస్తున్న అలవాట్లు అలానే పెట్టుకున్నాడు. లోపల ఏదో పురుగు పాకినట్టుగా అనిపించి ఆ పనిలో హడావిడిలో మర్చిపోయి ఆ గుండు సూది ఇలా కొట్టుకోగానే అది ఏమైందంటే ఇలా గుండెల్లో గుచ్చుకుపోయింది. వెంటనే ఏమొస్తుంది చెప్పండి? రక్తం వస్తుంది. వెంటనే గట్టిగా కేకేసాడంట. తన భార్య వచ్చింది, ఏం జరిగిందని చూస్తే లోపలికి గుండు సూది గుచ్చుకొని పోయింది. అసలే ఉద్యోగం పోయింది, అందులో చూస్తే మళ్ళీ గుండు సూది గుచ్చుకుంది. ఇప్పుడు ఏంటి గాయం అయిందని చెప్పి చాలా నిరాశపడ్డాడు. ఏంటి ప్రభువా నా జీవితం ఏంటి, ఉద్యోగం పోయింది, నిన్ను ప్రేమించినందుక, నీకు ఆదివారం సమయం ఇచ్చినందుక నాకు ఇలా చేస్తున్నావు అని ఆయన గుండు సూదిని చూసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుడు ఒక ఆలోచించాడంట, ఇప్పుడు వరకు నువ్వు గుచ్చుకునే సూదులనే తయారు చేసావు, కానీ ఇప్పటి నుంచి నువ్వు గుచ్చుకోలేని పిన్స్ నువ్వు తయారు చేయాలంటాడు. గుచ్చుకోలేని పిన్స్ ఏంటి ప్రభా, నేను ఎలా తయారు చేయాలంటే, లేదు నేను నీకు ఆలోచన ఇస్తాను అని దేవుడు అతనికి సేఫ్టీ పిన్స్, మనం పిన్నిసులు పెట్టుకుంటాం కదండి, ఆ పిన్నిసులు పెట్టుకోవడం, ఆ పిన్నిసులు తయారు చేసే ఆలోచన దేవుడు అతనికి అనుగ్రహించి
పినీసులు తయారు చేసేలా కృప చూపించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను ఏ కంపెనీలో అతను తీసేశారో ఆ కంపెనీలో ఏమంటే అతను అక్కడ యజమాని దగ్గర తీసుకుని వెళ్ళి, ఇప్పటి వరకు మీరు ఇలాంటి పిన్స్ తయారు చేశారు కానీ ఇప్పుడు ఇలాంటి పిన్స్ చేస్తే చక్కగా అందరూ పెట్టుకోవచ్చండి, బటన్స్ ఊడిపోయినా శారీస్ అయినా ఏదైనా కూడా ఈ పిన్స్ పెట్టుకుంటే సేఫ్టీ పిన్ మనకు బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళు ఏమంటే ఎప్పుడు పనిచేసిన జీతం కన్నా ఆ కంపెనీలో అతను పార్ట్నర్ కింద చేసుకొని చాలా ధనం ఇచ్చి అతని దగ్గర సేఫ్టీ పిన్స్ కొనుక్కున్నారంట. ఉద్యోగం కన్నా దేవుడు ఏమి ఇచ్చాడంటే ఉన్నత స్థితిని అనుగ్రహించాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనకి పిన్నిసులు మన పిన్నిసులు పెట్టుకుంటాం కదా, ఆ కంపెనీ ఓనర్ క్రిస్టియన్, అతనే ఈ సాక్ష్యాన్ని దేవుని పంచుకున్నాడు. నిజమే ఏమండి, ఈ దేవుడు ఏం చేస్తాడంటే మనకి జ్ఞానం ఇస్తాడు. యాకోబు పత్రికలో ఉంటుంది, ఆయనే మన తలంపును కూడా కావలి ఉంచుతాడు. చూడండి, యాకోబు పత్రిక. దేవుని జ్ఞానం మనకి ఏమనుగ్రహిస్తాడంటే మన హృదయంలోని తలంపులు కూడా కావలి ఉంచుతాడు. అవసరం చూడండి, కొంచెం మాట ఉంటుంది. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కూడా కావాలంట. అంటే మన హృదయంలోని తలంపులు కూడా మంచి ఆలోచన ఇస్తాడు దేవుడు. ఏ పని చేయాలో, ఎలా చేయాలో, ఎలా కుటుంబాన్ని నడిపించుకోవాలో దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, వర్ధిల్లేలాగా చేస్తాడు. ఎప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు. చెప్పండి, ప్రార్థనలో వర్ధిల్లాలి, పాటల్లో వర్ధిల్లాలి, సాక్షిలో వర్ధిల్లాలి, వాక్యంలో వర్ధిల్లాలి, దేవుని దయలో వర్ధిల్లాలి, మనుషుల దయలో వర్ధిల్లాలి, ప్రేమలో వర్ధిల్లాలి, దేవుని మందిరాన్ని ప్రేమించడంలో వర్ధిల్లాలి. మరి ఎవరు వర్ధిల్లుతారు చెప్పండి? ఇప్పటి వరకు ఎలా వర్ధిల్లాలని ఎంచుకున్నాం, మరి ఎవరు వర్ధిల్లుతారంటే అతిక్రమాలు విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు, వాడు కనికరం పొందుతాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం, ఎవడు అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమవుతాడంట? కనికరం పొందుతాడు. హల్లెలూయా. పాపం చేస్తాం దేవుడి దగ్గర, ప్రభువా ఈ వారంలో నేను పడిపోయానయ్యా, ఈ నెలలో నేను పడిపోయానయ్యా, చూడకూడదు చూసానయ్యా, చేయకూడని కార్యం చేశాను ప్రభువా, నన్ను క్షమించమన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కనికర పడతాడు. ఒక చిన్న కథ మాత్రం మన సండే స్కూల్లో చాలాసార్లు చెప్తూ ఉండేవారు. ఒక అన్న చెల్లెలు ఇద్దరు ఉన్నారట. ఏమండి, ఆ అన్న చెల్లెలు ఇద్దరు ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు చక్కగా వారిని చూసుకునేవారంట. వారి తల్లిదండ్రులు బయటకు వెళ్తున్నప్పుడు, ఇదిగో మేము బయటికి వెళ్ళి త్వరగా వచ్చేస్తాము, మీరు ఇల్లు ఏం పాడు చేయకండి, జాగ్రత్తగా ఉండండి, అల్లరి చేయకండి అని చెప్పి అన్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా బయటకు వెళ్ళారంట. అన్న చెల్లెలు ఇద్దరు ఆడుకుంటూ పైన ఉన్నటువంటి ఒక గాజు బొమ్మను తీసాడంట. అన్నయ్య తీసి పొరపాటును చేయి జారిపోయి అది ఏమైందంటే పగిలిపోయిందంట. పగిలిపోతే అతను చెల్లి అన్నదంట, చెప్పేస్తా నాకులేండి, చెప్పేస్తారు డాడీ రాగానే చెప్పేస్తానంటే అన్నీ అన్నాడంట, ప్లీజ్ చెప్పొద్దు, మనం ఏం చేద్దామంటే దాచిపెట్టద్దు, నేను నీకు ఏం కావాలన్నా ఇస్తాను అని అన్నాడంట. అంటేనే సరే అని చెప్పేసి ఇద్దరు కూడా పగిలిపోయినటువంటి గాజు పెంకులన్నీ కూడా దాచిపెట్టేశారు. దాచిపెట్టేసి మళ్ళీ మమ్మీ డాడీ వచ్చినట్టు మళ్ళీ మామూలుగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ చెల్లిని పిలిచి వాళ్ళ అమ్మ అన్నదంట, గిన్నెలు క్లీన్ చేయి, గిన్నెలు శుభ్రం చెయ్యి, తోము అంటే అలాగే మమ్మీ అని చెప్పి వాళ్ళ అన్నయ్యని పిలుస్తుందండి, వెళ్ళరా గిన్నెలు కడుగు అన్నదంట. నీ పని నేను ఎందుకు చేస్తానంటే అలా అన్నీతో అన్నదంట, చెప్పేమంటావా చెప్పేమంటావా అంటే వద్దులే నేను చేసేస్తాను. సరే ఇప్పుడు ఆ మమ్మీ అన్నదంటే గిన్నెలు కడిగేసావా, సరే నువ్వు తుడు, ఇల్లు తుడు అంటే మళ్ళీ పిలుతుందంట, నేను ఇలారా తుడు అంటే ఇప్పుడు వరకు గిన్నెలు కడిగాను కదా చెల్లి, ఇంక ఇదన్నా నువ్వు తోడవచ్చు కదా అంటే చెప్పేమంటావా చెప్పు అంటే వద్దులే. అదేంట్రా నువ్వు చేస్తున్నావేంట్రా, నువ్వు బయటికి వెళ్ళి తేవాల్సినవి అన్నీ చెప్తారు, ఇంట్లో పనులు ఎవరు చెప్తారు, ఆడపిల్లకి చెప్తారు కదా, మరి నువ్వు చేస్తాను, చెల్లికి బాగాలేదంటమ్మా నేనే చేసేస్తాను అని చేస్తాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఇంట్లో పని చేయాల్సి వస్తుంది, బయట పని కూడా చేయాల్సి వస్తుంది. ఇలా కాదురా బాబు, చాలా నలిగిపోతున్నాను, దీనికి ఏదైనా సొల్యూషన్ చూడాలని ఇంకా చేయలేక వాళ్ళ తల్లిదండ్రుల ముందు ఒక రోజు గోర్ని
ఏడ్చేసాడండి. ఏడ్చేసి, అమ్మా నేను ఒక తప్పు చేశానమ్మా, నన్ను క్షమించుకున్నప్పుడు అది తల్లిదండ్రులు నన్ను ఏం చేసావురా అంటే, అగో ఆ బొమ్మని నేను జాగ్రత్తగా తీసి ఆడుకుందామని తీసాను, కానీ ఏమైంది, పగిలిపోయింది. చెల్లి నన్ను రోజు కూడా మీతో చెప్పేస్తానని బెదిరించి అన్ని పనులు చేయించేస్తుందమ్మా, నేను చేయలేకపోతుందంట. తల్లిదండ్రులు ఇద్దరు నవ్వుకొని అన్నారట, మాకు ఎప్పుడో తెలిసిన ఆ బొమ్మ పగిలిపోయిందని, కానీ నువ్వు ఎప్పుడు చెప్తావని మేము ఎదురు చూస్తున్నాం. నన్ను ఒప్పుకుంటే నువ్వు కనికరము పొందుతావు, దేవునికి స్తోత్రం అని ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడు తనకు చాలా ఫ్రీ బర్డ్, స్వేచ్ఛగా అయిపోయిందంట. చక్కగా వచ్చి పడుకొని టీవీ చూస్తుంటే మళ్ళీ వాళ్ళ అమ్మ వెళ్ళి గిన్నెలు తోమంటుంది చెల్లిని. అన్ని దగ్గరికి వచ్చే ఎల్లు పడుకున్నావేంటంటే, నేను తోమను అంటే, చెప్పేసుకో నాకేమీ భయం లేదు. ఎందుకోసం అంటే అతను ఏం చేశాడు, ఒప్పేసుకున్నాడు కాబట్టి ఏమందాడు, కనికరం. కాబట్టి మనం కూడా పాపం దాచిపెట్టేసుకొని దేవుని దగ్గర మనం నటించుకోం. మనుషుల దగ్గర అన్నీ బాగున్నట్టు మనం నటించవచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం మనం ఏం చేయకూడదంట, నటించకూడదు. ఆయన ఏం చేస్తాడంటే వాటిని ఒప్పుకొని విడిచిపెడితే మనం ఏం చేస్తామంటే కనికరం పొందుతాం. ఇంకొకటి, దేవుని ఆశ్రయించేవారు వర్ధిల్లుతారు. దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, ఆయన ఆశ్రయించినంత కాలము దేవుడు ఆయన వర్ధలు చేశాడు. దేవునికి స్తోత్రం. 2 దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం చదివి మనం ముగించుకుందాం. అతడు దేవుని ఆశ్రయించను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్ల. దేవుడిని ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు మనం వర్ధిల్ల చేస్తాడు. దేవుడి దావీదు అంటాడు, నేను చిన్నవాడినే ఏంటిని, ఇప్పుడు ముసలివాడినే ఏంటిని, అయినను నీతిమంతులు విడవబట్ట కానీ వారి సంతానం భిక్షమితుడు కానీ నేను చూడలేదు. దేవుడు నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. దావీదు కుమారుడా, నన్ను రక్షించయా, నాకు కళ్ళు ఇవ్వయా, నాకు నేత్రాలు ఇవ్వయా అంటే అంత జన సమూహంలో కూడా ఆయన ఆగిపోయి నిలిచి వానికి నేత్రాలు అనుగ్రహించిన దేవుడు నీ సమస్యను 2 పాయలు చేయడా? చెప్పండి. మనం దేవుని పిలవడమే ఆలస్యము, ఆయన మన విషయంలో కలుగ చేసుకుంటాడు. ఇన్ని విషయాల్లో వర్ధిల్లిన తర్వాత మనకేమొస్తుందంటే కొన్నిసార్లు గర్వం వస్తుంది. కాబట్టి అతిక్రమం ఏమిటి, వర్ధిల్లిన తర్వాత దేవుడు విడిచిపెట్టే ప్రమాదం కూడా ఉంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో అంటది, ఇదిగో నాకు తగినంత ఆహారం దయచేయి. ఏమిటి, లేకపోతే నేను ఏమంటానంటే దొంగనైపోయి యెహోవా లేడని దూషిస్తానేమో, ఎక్కువైపోతే యెహోవా ఎవడని దూషిస్తానేమో, కాబట్టి నాకు తగినంత ఆహారం దయచేయి అంటాడు. 9వ వచనం 10వ వచనంలో తగినంత ఆహారం నాకు దయచేయము, ఎక్కువైన నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక వేదనై దొంగలి నా దేవుని నామాన్ని దూషిస్తానేమో, ప్రభువా నాకు తగినంత ఆహారము దయచేయాలి. ప్రతి దినాన్ని కూడా మన ఆహారం కోసం కూడా మనం ప్రార్థన చేసుకుని, ఇంట్లో బియ్యం సమృద్ధిగా ఉన్నాయి, కూరగాయలు సమృద్ధిగా ఉన్నాయి అంటే సరిపోదు. ఆహారం కూడా తినాలన్నా కూడా ఆ బియ్యం గింజ మీద ఏముండాలి, మన పేరు ఉండాలంటే దేవుని కృప ఉండాలి. కాబట్టి తగినంత ఆహారం, తగినంత దీవెన మాకు అనుగ్రహించు ప్రభువా అని మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవాలి. చెప్పండి, మన వాక్యం ఏంటి? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలోనూ నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నేను ప్రార్థనలో వర్ధిల్లలేకపోతున్నాను ప్రభువా, ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను ప్రేమించడంలో వర్ధిల్లలేకపోతున్నాను ప్రభువా, అయ్యా నీకోసం జీవించడంలో లేటుగా నీ సన్నిధికి వస్తున్నాను ప్రభువా, అయ్యా నన్ను క్షమించు ప్రభువా. నీకోసం ఒక పాట కూడా నేను పాడలేకపోతున్నాను, వాక్యం కూడా చదవలేకపోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి. విన్న వాక్యం ప్రభువా మా హృదయాల్లో ఫలించేలా చేయి. నీకోసం సాక్ష్యం చెప్పలేకపోతున్నాను, నువ్వు చేసిన మేలు మర్చిపోతున్నాను ప్రభువా. అయ్యా నీతో సహవాసం చేయలేకపోతున్నాను, దేవునికి ఇవ్వడంలో, అయ్యా దేవుడు ప్రేమించడంలో వర్ధిల్లలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించు. దేవుడు నీతో ఈ దినాన్ని మాట్లాడాడు, దేవుడు నీతోనే మాట్లాడాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, నీ సన్నిధిని ఎక్కువగా ప్రేమించాలి, నీ మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాలి,
ప్రభువా, నిన్ను ప్రేమించే మనసు నాకు అనుగ్రహించు. నీ కొరకు జీవించే కృపను నాకు అనుగ్రహించు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాడుకలు నాకు నేర్పు, నీ మార్గములు నన్ను నడుపు. నీ కొరకు నేను ప్రత్యేకముగా, నీ కొరకు నేను ప్రత్యేకముగా జీవించే కృప నాకు నింపు, జీవించే కృప నాకు నింపు. పరిపూర్ణమైన యేసు, సంపూర్ణముగా నన్ను మార్చు. నీ పోలిక, నీ రూపము నాకు దయచే. అవును తండ్రి, నీ పోలికలో, నీ రూపంలో, నీ స్వభావంలోనికి మమ్మల్ని మార్చండి. విత్తిన వాక్యం దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోకుండా వ్యయావి హృదయంలో నూరంతలుగా ఫలించడానికి సహాయం దయచు. అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్.